అసలు ఇది గదా అది గ్రహచారం అంటే. ఎంచక్కా నేను తలకి నూనె పెట్టుకొని హ్యాపీగా పడుకునేదాన్ని. నన్ను కాల్ చేసి బయటికెళ్దాం రా అని మా ఫ్రెండ్స్ హెడ్ బాత్ చేసి, స్నానం చేసి ఇగో మళ్ళీ రెడీ అయ్యి ఎళ్ళాల్సొస్తుంది. ఇది చూడండి. ఏం చేస్తాం ఇంకా టైం పడి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బయటికెళ్దామని అంటే, సరే ఎళ్దాం రా అంటే, ఎక్కడికెళ్దాం అని అంటే ఏఎంబీ మాల్‌కెళ్దాం అంటే, ఎప్పుడూ ఏఎంబీ మాల్‌కి ఏం వెళ్తాం గానీ వేరే ఎక్కడికైనా ఎళ్దామా అంటే, సరే ఓకే అని అట్లా ఆటో బుక్ చేసి సర్రని పోతే కిక్కే వేరు. అట్లా పోతూ హైటెక్ సిటీ దాటి ఇలా కొంచెం ముందటికొచ్చి చూస్తా ఉంటే మస్తు కలర్‌ఫుల్ ఉంది రోడ్ గదా! నాకు గూడా నచ్చింది. అట్లనే కొంచెం ముందటికెళ్తే నాకేం కనిపించిందో తెలుసా గాయ్స్? నీలోఫర్‌కి వచ్చినాం గాయ్స్ చాయ్ తాగడానికి మేము మా ఫ్రెండ్స్ కలిసి. నాకంతా దీని గురించి అంత ఐడియా లేదు. కానీ మా ఫ్రెండ్ ఎక్సైట్‌మెంట్ చూసి అసలు తట్టుకోలేకపోయినా నేనైతే. చలో మనం గూడా ఒక్కసారి ట్రై చేద్దాం ఆ చాయ్. అంత స్పెషల్ చాయ్. ఇక్కడ బ్రెడ్ ఇంకా చాయ్‌కే 200 అంటే ఇంకా లెక్కేసుకోండి ఎంత కాస్ట్‌లీనో ఇక్కడ. ఇప్పుడే లేట్ చేయకుండా మీ టీ లవర్ ఫ్రెండ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి వీడియో షేర్ చేసి మరీ చూపించండి. ఎందుకంటే బాగా ఫేమస్ గదా! ఎప్పుడైనా సిటీకి వచ్చుంటే కొత్తగా వచ్చినట్టే ఎవరైనా తప్పకుండా ట్రై చేయాల్సిందే ఇది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మొత్తం సాఫ్ట్‌వేర్ ఆఫీస్ వాళ్ళు మొత్తం ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే వీకెండ్స్‌లో ఇక్కడ చాలా గిరాకీ అయ్యేటట్టుంది. ఇంకా మేము గూడా ఆలస్యం చేయకుండా నార్మల్ చాయ్ ఇంకా ఉస్మానియా బిస్కెట్స్ ఇంకా ఆర్డర్ ఇచ్చేసినామనమాట. అట్లా ఆర్డర్ ఇయ్యందడోయ్ కొద్దిసేపు అయినంక మా ఆర్డర్ మా చేతిలోకొచ్చింది. రెడీ టు టేస్ట్ గైస్. ఎంతో ఫేమస్ అయిన నీలోఫర్ కేఫ్‌కి మనం వచ్చేసినాము టీ ట్రై చేయడానికి. చూద్దాం ఎట్లా ఉందో టేస్ట్. ఫస్ట్ అట్లా మనం ఉస్మానియా బిస్కెట్ తీసుకొని అందులో అద్దుకొని తింటే ఉంటది అసలు. నార్మల్‌గానే ఉంది. నాకైతే ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. ఎందుకంటే నార్మల్ టీ కదా! స్పెషల్ టీ చెప్పింటే స్పెషల్‌గానే ఉండేదేమో. ఇంకా టీ తాగేసి అక్కడ కొద్దిసేపు కూర్చొని అట్లా టైమ్ పాస్ చేసి ఇంకా బయటికొచ్చేసినామనమాట. బయటికొచ్చి కొంచెం రీల్ చూసి మళ్ళీ తర్వాత ఆటో బుక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయినామనమాట. వెళ్ళిన తర్వాత నాకు దారిలోనేమో ఇది కనిపించి అంత ప్రేమ తాలి పిలిచినప్పుడు మనం ఎందుకు వెళ్ళకుండా ఉంటాం చెప్పుర్రి. అందుకే ఒక పాలకోవా కూడా అట్లా టేస్ట్ చేసేసి ఇంకా పీజీకి వచ్చేయడమే. ఓకే గాయ్స్ బాయ్. సబ్స్క్రైబ్ మర్చిపోకండి.